Yes, we are live now. Hi, hello and welcome to Mathway YouTube channel. సో మనం ఈ వీడియోలో ఏ టాపిక్ నేర్చుకోబోతున్నామంటే 10th క్లాస్ నుంచి చాప్టర్ 5 దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆ చాప్టర్ నుండి సొల్యూషన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. సో మనం 5th చాప్టర్లో ఉన్నాం ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నిన్న మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేసిక్ నాలెడ్జ్ అండ్ కొన్ని ప్రాబ్లమ్ చేసిన ఫ్యాక్టరైజేషన్ లాగా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపల్సరీగా క్వశ్చన్ మెన్షన్ చేస్తాడు, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² మైనస్ 10x ప్లస్ 9 = 0 బై యూజింగ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. సో కంపల్సరీ మనకు కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అని మెథడ్ నేమ్ మెన్షన్ చేశాడు కాబట్టి ఆ మెథడ్లోనే సాల్వ్ చేయాలి. ఒకవేళ మెథడ్ నేమ్ మెన్షన్ చేయకుంటే మనం మనకు వచ్చిన మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇక ఏం టైం వేస్ట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, సో మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూసే వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా చూడండి, చూసినాక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, రైట్ సార్? ఇంకోటి విషయం ఏంటంటే మీరు మన మ్యాథ్వేని యూట్యూబ్ నుంచే కాకుండా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్తో కూడా టచ్లో ఉండొచ్చు. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళగానే లింక్స్ ఉన్నాయి కదా, లింక్స్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ పేజ్ తీసుకెళ్తారు. అందులో కూడా ఫాలో కండి. ఎందుకు అందులో ఫాలో కమ్మని చెప్తున్నాను అంటే, టు గెట్ ద క్విక్ అప్డేట్స్. మనకు ఎగ్జామ్స్, టైం టేబుల్ ఇట్లాంటి కొన్ని అప్డేట్స్ వస్తుంటాయి కదా, అవి మీరు తొందరగా మీకు రీచ్ కావడం కోసం కంపల్సరీ అందులో కూడా ఫాలో కండి, రైట్ సార్? డన్. రషిత, హాయ్ రషిత, గుడ్ ఈవినింగ్. హాయ్ దివ్య, గుడ్ ఈవినింగ్. రైట్, సో షెల్ వి స్టార్ట్ నౌ? ఎస్, వీ కెన్ స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే. Perfect. Right, so let's start. Solution. Finding the solution of a quadratic equation by completing the square. So ఇవాళ క్లాస్ మనం స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే, జస్ట్ వీ హ్యావ్ టు రీక్యాప్ ద ఎస్టర్డేస్ క్లాస్, రైట్? రీక్యాపిచులైజేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ నిన్న క్లాస్లో ఏమేమి చూసినామో ఒకసారి మొత్తం రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ఏముంది సార్ అంటే, ఐ విల్ షో యూ, రైట్? So first we discussed about actually what is the quadratic equation. What is the quadratic equation? మన quadratic equation అంటే డిగ్రీ కంపల్సరీ 2 ఉండాలి అండ్ ఈక్వల్ టు సైన్ కూడా ఉంటే అది quadratic equation నేర్చుకున్నాం. అండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ quadratic equation. What is the general form of quadratic equation, sir? That is ax² plus bx plus c equal to 0. ఇది జనరల్ ఫార్మ్. ఇక్కడ a అనేది కంపల్సరీ a is not equal to 0. Why? Because if a equal to 0, then it becomes as a linear. So మనకు క్వాడ్రాటిక్ మిస్ అవుతుంది కాబట్టి a should not be equal to 0. నెక్స్ట్ ఏం నేర్చుకున్నామంటే సొల్యూషన్ ఆర్ రూట్స్. సో మనం సొల్యూషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. అసలు రూట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. రూట్ అంటే ఏంటి సార్? ద వాల్యూ విచ్ సాటిస్ఫై ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈక్వల్ టు RHS వస్తుందో దాన్ని ఏమంటాం? రూట్ అని అంటాం, రైట్? నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏముంది? సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్. సో మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తోటి సొల్యూషన్ అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దిస్ ఆల్ అబౌట్ ఎస్టర్డేస్ క్లాస్, రైట్? సో ఇక్కడ మన 4th పాయింట్ చూసారు కదా మీరు, సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్ అని. సో మనం సొల్యూషన్ ఆర్ రూట్స్ అనేవి చాలా డిఫరెంట్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ దట్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద ఎస్టర్డేస్ క్లాస్. ఒకవేళ కనుక మీరు ఆ క్లాస్ చూడలేదు సార్, ఆ వీడియో చూడలేదంటే మనకు మన ఛానల్లో ఉంటుంది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్, నిన్నటి క్లాసే, అది చూడండి నిన్నటి వీడియోలో, ఓకే సార్? సో ఇప్పుడు వన్ మోర్ మెథడ్ దట్ ఈస్ సొల్యూషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్. సో ఆ మెథడ్లో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్ ఏంటో నేర్చుకుందాం, రైట్? సో ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే, యూ కెన్ సీ హియర్ ఆన్ ద స్క్రీన్. అల్గోరిథం అంటే ఆ ప్రొసీజర్. లెట్ ద
quadratic equation be ax square plus bx plus c equals 0. Here a not equal 0. ఇది quadratic equation అనుకోండి. సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. అంటే ఫస్ట్ స్టెప్ ఏముంది సార్ అంటే డివైడ్ ఈచ్ సైడ్ బై ఏ. ఈచ్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్. ఎందుకు డివైడ్ చేయాలి సార్ అంటే మనకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది కంపల్సరీ 1 ఉండాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఉందనుకుందాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? 2 ఉంది కదా. సో 2ని 1 చేయాలంటే ఏం చేయాలి? దీన్ని వీ హ్యావ్ టు డివైడ్ దిస్ బై 2. మనకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 వచ్చేలాగా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాకుండా వేరే ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ తోటి డివైడ్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి సార్ అంటే rearrange the equation so that the constant term c by a is on the right hand side, RHS side. So మనం ఏం చేయాలి? ఎస్ రిష్తా డివిజబుల్ బై 2. మనం ఏం చేయాలి? నెక్స్ట్ డివైడ్ చేసిన తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఉంటే కదా సి టర్మ్, దాన్ని RHS సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలట. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ ఏంటి సార్ అంటే స్టెప్ 3. ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. యాడ్ 1/2 b by a హోల్ స్క్వేర్. సో మనము ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 b by a హోల్ స్క్వేర్ వాల్యూ తీసుకొని యాడ్ టు బోత్ సైడ్స్ టు మేక్ LHS ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనకు 1/2 b by a హోల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ వాల్యూని we have to add on the both sides, in the LHS side as well as on the RHS side also. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి సార్ అంటే సో మనం యాడ్ చేయగానే మనకు ఎల్హెచ్ఎస్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా వస్తారు అన్నట్టు. ఐదర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇది రెండిట్లాగానే వస్తుంది. ఫోర్త్ స్టెప్ ఏముంది సార్ ఇక్కడ? రైట్ ద ఎల్హెచ్ఎస్ యాజ్ అ స్క్వేర్ అండ్ సింప్లిఫై ద ఆర్హెచ్ఎస్. సో మనకి ఎల్హెచ్ఎస్ టర్మ్ స్క్వేర్ లాగా వస్తుందిగా, దాన్ని స్క్వేర్ లాగా తీసుకొని ఆర్హెచ్ఎస్ టర్మ్ని సింప్లిఫై చేసినాం అనుకో చేయాలి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇస్ సాల్వ్ ఇట్. సో సాల్వ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేసిన అట్లా ఉంటాయి. అవి చేసిన తర్వాత మనకు రూట్స్ వస్తాయి, సొల్యూషన్ వస్తుంది, అంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్ చెప్పా కదా, మెథడ్ నేమ్ మెన్షన్ చేస్తే కంపల్సరీ మనం కంప్లీట్గా స్క్వేర్లో చేయాలి. చేయలేదంటే మన ఇష్టం, ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు ఆర్ కంప్లీట్ ద స్క్వేర్ చేయొచ్చు. ఇంకో మెథడ్ రేపు నేర్చుకునే మరి క్వాడ్రాటిక్ ఫార్ములా అలా అయినా చేయొచ్చు, రైట్? సో నౌ లెట్ us see how to find the roots of a quadratic equation by completing the square method, right? So here we have a question. It is a textbook question. Example 6, find the roots of the equation 5x square minus 6x minus 2 equals 0 by the method of completing the square. Let's start it. So first method name గుర్తుందిగా, కంప్లీటింగ్ ద స్క్వేర్. సో ఈక్వేషన్ రాసుకుందాం సార్. ఏంటా ఈక్వేషన్? 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ ఏముంది? ఏ అంటే ఏంటి సార్? మరి ఏ ఇస్ ద ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఏ ఇస్ 5. బి ఏముంది? బి ఇస్ ద ఎక్స్ కోఎఫిషియంట్ 6 అంటారా? అనో నాకు తెలుసు, ఇట్ ఈస్ -6. సో మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ బి వాల్యూ 6 అని రాసుకుంటారు, అది రాంగ్, -6. నెక్స్ట్ సి, ద కాన్స్టెంట్ టర్మ్ ఇస్ 2 కాదు -2. క్లియర్? సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్? ఇక్కడ we have to divide the given quadratic equation by a. ఏ అంటే ఇక్కడ 5x స్క్వేర్ ఉంది కాబట్టి 5 తో డివైడ్ చేయాలి. ఒకవేళ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ అనే స్టార్ట్ అయితే డివైడ్ చేయాల్సిన అవసరం ఉండదు సార్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి రాస్తున్నా అంటే డివైడ్ బై 5. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇలా వస్తుంది, 5x స్క్వేర్ బై 5 మైనస్ 6/5x మైనస్ 2/5 ఈక్వల్ టు 0 సార్. సో ఇక్కడ 5 గెట్స్ క్యాన్సల్ నో. సో అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6/5 ఇంటూ ఎక్స్ మైనస్ 2/5 ఈక్వల్ టు 0. క్లియర్? సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్. సో మీరు అనుకుంటారు కావచ్చు సార్ నార్మల్గా మన క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా 5x స్క్వేర్ 6x2 అని ఉంది.
బట్ మనం 5తో డివైడ్ చేసినాక ఈక్వేషన్ చాలా డిఫికల్ట్గా తయారైందా. x² మైనస్ 6/5x మైనస్ 2/5 డినామినేటర్స్ వచ్చినాయి, డిఫికల్ట్ హార్డ్ అని అనుకుంటారా? ఎట్లున్నా మన సంబంధం లేదు, ఈజీగా చేసుకుంటూ పోదాం. సెకండ్ స్టెప్ ఏముంది, కాన్స్టెంట్ టర్మ్ని RHS ట్రాన్స్పోజ్ చేయాలి. సో 2/5 ఉందిగా, ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది సార్ మనకి, x² మైనస్ 6/5x ఈజ్ ఈక్వల్ టు 2/5. పర్ఫెక్ట్. నౌ లెట్స్ గో టు ద థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి గుర్తుందా, 1/2 b/a హోల్ స్క్వేర్ యాడ్ చేయాలా బోత్ సైడ్స్. సో 1/2 ఫస్ట్ ఆ వాల్యూ ఫైండ్, 1/2 ఆఫ్ b/a హోల్ స్క్వేర్. సో 1/2 వాట్ ఇస్ ద b వాల్యూ, b అంటే ఇక్కడ మనం రాసినాం కదా -6, అవే తీసుకుందాం. -6 a వాల్యూ 5 ఉంది, like this and like this whole square. ఇక్కడ చూడండి 2 1s 2 3s. సో అప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ, -3/5 హోల్ స్క్వేర్. సో మీకు తెలుసా -3/5 హోల్ స్క్వేర్ అంటే మనకు దీని -3 ఉంది, స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది కదా, అంటే 9/25 అని రాసుకోవచ్చు. సో 3² 9, 5² 25 ఎలా రాసుకోవచ్చు. ఆర్ see how I'm writing 3/5 whole square because -3² and 3² are same, ఇట్లా రాస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి మనం, యాడ్, యూట్యూబ్లో వచ్చి యాడ్ కాదు కదా, యాడ్ 3/5 whole square on both sides, on both sides. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, x² మైనస్ 6/5x యాడ్ చేసేటాం ప్లస్ 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ 2/5 ఉందిగా RHS సైడ్, 2/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. సో నేను మీకు చెప్తున్నా, మనం ఏ కన్ఫ్యూజన్ ఏ డౌట్ ఏం లేకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ x² అంటే a² లాగా ఉంది టర్మ్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కు b² ఉంది. సో x² అంటే a², 3/5 హోల్ స్క్వేర్ అంటే b². సో a² ఉంది, లాస్ట్ b² ఉంది, మధ్యలో ఏ టర్మ్ ఉంది సార్, మైనస్ ఉంది కదా. సో ఇది మనం కళ్ళు మూసుకొని కూడా a - b హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేసినా అదే వస్తుంది, అంతగానే ఎందుకు, డైరెక్ట్ తెలిసిపోతుంది కదా. సో మీరు ఎప్పుడైతే థర్డ్ స్టెప్లో 3/5 హోల్ స్క్వేర్ ఇక్కడ 2 సెట్స్ యాడ్ చేసినాం కదా, ఇక్కడ మనకు స్క్వేర్ అనేది తెలిసిపోతుంది. మిడిల్ టర్మ్ కనుక మైనస్ ఉంది అనుకో, అది a - b హోల్ స్క్వేర్. మిడిల్ టర్మ్ కనుక ప్లస్ ఉంది అనుకో, a + b హోల్ స్క్వేర్. సో ఇక్కడ a - b హోల్ స్క్వేర్ కదంటే a ప్లేస్లో x ఉంది, x మైనస్ b ప్లేస్లో 3/5, x మైనస్ 3/5 హోల్ స్క్వేర్. చూసిలా, స్క్వేర్ కంప్లీట్ అయింది ఇక్కడ, ఈక్వల్ టు, ఇది సాల్వ్ చేసుకోవాలి మనం, 2/5 ప్లస్ 3² 9, 5² 25. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు RHS టర్మ్, 25 2s 5 9s, ఆర్ వీ కెన్ మేక్ డినామినేటర్ సేమ్. సో ఇంటూ 5 ఇంటూ 5, అప్పుడు ఏమొస్తుంది సార్ మనకి, x మైనస్ 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో డినామినేటర్ సేమ్ 25, 2 5s 10, 10 plus 9 it is 19. So x minus 3 whole square equal to 19/25. If you take square root on both sides, so we have to take square root on both sides. aga మనం లాస్ట్ కి వచ్చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది సార్, x minus 3/5 equal to under root 19/25. సో రూట్ 19 రాసుకోవచ్చు. రూట్ 25 ఏంటి సార్ వాల్యూ, రూట్ 25 ఈస్ 5. సో 5, కాకపోతే ఇక్కడ మనకు +or-5, ఎందుకంటే +5² చేసిన 25 వస్తుంది, -5² చేసిన 25 వస్తుంది. సో మనం ఎప్పుడైనా స్క్వేర్ రూట్ చేసినామంటే 2 వాల్యూస్ వస్తాయి యాక్చువల్గా, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అని. ఇక్కడ 2 రూట్స్ వస్తాయి కాబట్టి మనం 2 సైన్స్ తోటి తీసుకుంటాం అన్నట్టు. సో 3/5 ట్రాన్స్పోజ్ చేసినాం అనుకో, x ఈక్వల్ టు, ఒకసారి ప్లస్తో రాద్దాం, 19/5 ప్లస్ 3/5
minus 19/5 plus 3/5. Denominators same ఉన్నాయి కదా. సో x equal to under root 19 plus 3/5 and the one more root x equal to minus under root 19 plus 3/5. So these are the two roots of the given quadratic equation. సో మీరు అబ్జర్వ్ చేసారు కదా, మనకు x వాల్యూస్ ఏమొచ్చినాయి, రూట్ 19 ప్లస్ 3/5 అండ్ మైనస్ రూట్ 19 ప్లస్ 3/5. సో రూట్ 19 ఇట్లాంటి వస్తే ఇర్రేషనల్ నెంబర్స్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఇది సాల్వ్ చేయలేం మనం. సో అలాంటి ఈక్వేషన్స్ని మనం కంప్లీటింగ్ ద స్క్వేర్తో సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. క్లియర్? సో ఈ 4 స్టెప్స్ కాదు 5 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ కొట్టేయచ్చు సార్. ఫస్ట్ థింగ్ ఏంటి సార్ అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కంపల్సరీ ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ 1 ఉండాలి. 1 లేకుంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ చేయాలి, 6 ఉంటే 6తో డివైడ్ చేయాలి. రైట్, 6/5 ఎక్కడ ఉంది, 6/5 ఎక్కడ ఉంది సార్? ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇదంతా ఏమైంది సార్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా స్క్వేర్ కంప్లీట్ చేసినాం. 2ab టర్మ్ అన్నాడు 6/5 అనేది. సో సెకండ్ స్టెప్ ఏంటంటే కాన్స్టాంట్ ని RHS ట్రాన్స్పోజ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ సార్, 1/2 b/a హోల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు యాడ్ ఇట్ ఆన్ బోత్ సైడ్, LHS సైడ్ యాజ్ వెల్ యాజ్ RHS సైడ్. చేసినాక సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. క్లియర్? డన్. సో ఫర్ సమ్ quadratic equations we can't solve them factorization method, so we can use this type of method. Yes, atla chestam. Done. Okay, now let us go further to solve another question using this same method. Solve the equation x square minus 10x plus 9 equal to 0 by completing the square method. Now I have a doubt. సరే ఈ ఈక్వేషన్ ఉంది కదా, నేను ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫ్యాక్టరైజేషన్తో సాల్వ్ అవుతుంది అనుకో, ఫ్యాక్టరైజేషన్తో చేస్తే వచ్చే రూట్స్ అండ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్స్తో చేస్తే వచ్చే రూట్స్ రెండు సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? యూ కెన్ రైట్ ద ఆన్సర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో ఫ్యాక్టరైజేషన్తో వచ్చిన రూట్స్ కంప్లీటింగ్ ద స్క్వేర్తో వచ్చిన రూట్స్ సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? ఆబ్వియస్లీ అవి ఎలా ఉంటాయి సార్ అంటే ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. కరెక్ట్ ఇస్తా, సేమ్ ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనకు కంప్లీటింగ్ ద స్క్వేర్ కాబట్టి కంప్లీటింగ్ ద స్క్వేర్లోనే వెళ్ళిపోదాం. రైట్ సార్? సో లెట్ us రైట్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x plus 9 equal to 0. So here what is the a value? A is x square coefficient, that is 1, and b is the middle term minus 10 and c is the constant term 9. So first step ikkada mana first step ఏంటన్నా నేను డివైడ్ బై a, అక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ వేరే ఉంటే a తో డివైడ్, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది కదా, సో మళ్ళీ 1 తో డివైడ్ చేద్దామా? దీన్ని 1 తో డివైడ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. సో అందుకే నేను ఏం చేసిన టూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అన్నట్టు. ఇందాక ప్రాబ్లంలో ఫస్ట్ 5x స్క్వేర్ ఉంటే 5తో డివైడ్ చేస్తాం, ఇక్కడ ఓన్లీ x స్క్వేర్ ఉంది కాబట్టి ఏ నెంబర్తో డివైడ్ చేసినా అవసరం లేదు. సో డైరెక్ట్ వి కెన్ రైట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 9 ఈక్వల్ టు 0. నౌ వాట్ ఈస్ ద సెకండ్, మీరు ఇట్లా 1 2 3 నెంబర్ కాకుండా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అని రాస్తే అదిరిపోతుంది. సెకండ్ స్టెప్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ ఎక్స్ స్క్వేర్ minus 10x equal to minus 9. Okay sir. So third step ఏముంది అక్కడ, we have to add 1/2 b by a whole square. So 1/2 b by a whole square, ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. బట్ ఉండ్రి 1/2 b వాల్యూ ఏముంది సార్, minus 10 ఉంది, బై a వాల్యూ 1 ఉంది, హోల్ స్క్వేర్. సో 2 1s 2 5s, సో మనకు -5 స్క్వేర్ వస్తుంది. అంటే మనం ఏం చేయాలి సార్, 5 స్క్వేర్ యాడ్ చేయాలి. సో వీ హ్యావ్ టు యాడ్ 5 స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. యాడ్ 5 స్క్వేర్ ఆన్
both sides. So if you add a 5 square on both sides, next step em vastadi sir ante x square minus 10x plus 5 square equal to minus 9 plus 5 square. సో ఇక్కడ డౌట్ ఏమన్నా ఉందా మీకు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 5 స్క్వేర్ ఇది మనం ఎలా రాయొచ్చు అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ x మైనస్ 5 హోల్ స్క్వేర్. సో మిడిల్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి a మైనస్ బి. సో ఇది ఇట్ ఈస్ ద a అండ్ దిస్ ఇస్ b ఈక్వల్ టు ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం మైనస్ 9 ప్లస్ 25. Okay, so x minus 5 whole square equal to minus 9 plus 25 enta sir 16 kada 16. Now take square root on both sides. If you take square root on both sides manaki em vastadi sir appudu x minus 5 equal to under root 16. Done. So root 16 value we know, right? So x minus 5 equal to it is plus or minus 4. సో ఒకసారి ప్లస్ 4 తీసుకోవాలి, ఒకసారి మైనస్ 4 తీసుకోవాలి. సో ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 4 అండ్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 4. 5 ట్రాన్స్పోర్ట్ చేసుకోండి. 4 ప్లస్ 5 ఇట్ ఈస్ 9. సో ఫస్ట్ రూట్ ఈస్ 9. ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ మైనస్ 5 ఇట్ బికమ్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 5. మైనస్ 4 ప్లస్ 5 హౌ మచ్? ఇట్ ఈస్ 1. సో హియర్ 9 అండ్ 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఎస్, కరెక్ట్ ఇస్ ద 2. సో మనకు డౌట్ ఉంటే మనం డౌట్ కాదు, మన వెరిఫికేషన్ కోసం ఎక్స్ వాల్యూ 9 అండ్ 1 వచ్చినాయి కదా, అవి మన ఇచ్చిన క్వశ్చన్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ వస్తాయా లేవా అని. రైట్. సో దీస్ ఆర్ ద రూట్స్ ఫర్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నానంటే సేమ్ ఈ క్వశ్చన్ ని నేను ఫ్యాక్టరైజేషన్ తో చేయాలని చూస్తున్నా. ఫ్యాక్టరైజేషన్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్ 1 ఉంది కాబట్టి 1 9s are 9. సో వాట్ ఆర్ ద 9 ఫ్యాక్టర్స్? 1 9s are 9, 3 3s are 9. దట్స్ ఇట్ సార్. సో మిడిల్ టర్మ్ ఏముంది? మైనస్ 10. సో మరి ఈ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి 10 రప్పించా? ఇగో 1 ప్లస్ 9 10 ప్లస్ 10. బట్ మనకు కావాల్సింది నెగిటివ్ మైనస్ 10. ఇఫ్ ఐ టేక్ మైనస్ 1 మైనస్ 9, minus 1 minus 9 is minus 10. Minus 1 and minus 9 into product చేస్తే ప్లస్ 9 వస్తాయి. సో ఏం చేద్దాం సార్? ఎక్స్ స్క్వేర్ మైనస్, సో 10x ఏం చేస్తామంటే మైనస్ ఎక్స్ మైనస్ 9x ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ ఎక్స్ ఈస్ కామన్. నో, ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో హియర్ 9 is కామన్, బట్ ఇక్కడ మనకు 9 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 9 కామన్ తీయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 1 వస్తుందా? కాదు, మైనస్ 1. ఎందుకంటే తెలుసుగా మైనస్ కామన్ తీసినప్పుడు లోపల సైన్ చేంజ్ చేసుకోవాలి. నౌ ఎక్స్ మైనస్ 1 is కామన్ సార్. ఎక్స్ మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0. సో టేక్ ఈక్వల్ టు 0 ఫర్ బోత్ టర్మ్స్ అండ్ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0. ట్రాన్స్పోజ్ కరో ఎక్స్ వాల్యూ 1 అండ్ ఎక్స్ వాల్యూ 9. చూసి ఇలా సేమ్ వచ్చినాయి. ఫస్ట్ 9 1 1 9 రెండు వేరు అనుకుంటారా? 1 9 9 1 సేమే. ఫస్ట్ అది సెకండ్ ఇయర్ అయినా అవే కదా వచ్చింది. చూసిలా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 1 2 3 4 5 6 స్టెప్స్లో క్లోజ్ అయిపోయింది, ఉరుక్కుంటూ వచ్చింది ఆన్సర్. అండ్ దిస్ ఈస్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. ఇన్ని స్టెప్స్ పట్టింది. సో మెథడ్ నేర్చుకొని పెట్టుకోవాలి మనం. సో మన కన్వీనియంట్ బట్టి ఏ మెథడ్ అవసరమో ఆ మెథడ్ చూస్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఎగ్జామ్లో మాత్రం ఇట్లా మెథడ్ నేమ్ మెన్షన్ చేస్తే కంపల్సరీ ఆ మెథడ్లోనే చేయాలి. క్లియర్ సార్? ఇందాక నేను అన్నా కదా, రెండు మెథడ్లో చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది రాదా అని. సేమ్ వచ్చింది. సో మన మ్యాథ్స్లో ఉన్న బ్యూటీ అంతే. ఒక ప్రాబ్లమ్ని ఎవరు ఏ మెథడ్లో చేసినా, ఎవరి స్టైల్లో చేసినా లాస్ట్కి మాత్రం మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ చేసుకుంటూ పోతాను, సేమ్ వస్తుంది. రైట్. ఇది సార్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. సో అయిపోయింది ఇప్పటికి ముచ్చట. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. కంపల్సరీ మెథడ్ నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ తో ట్రై చేయండి, సాల్వ్ చేయండి. టూరిస్ట్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. సో లెట్ us wind the session. ఒకసారి
let us see what we have discussed till now. So first point we covered in the beginning of the session, that is solution or root of a quadratic equation. Root and ento నేర్చుకున్నాం. So those who are watching, give me the answer for my question. How many roots for a quadratic equation? Quadratic equation ki ఎన్ని roots ఉంటాయి సార్? సో రూట్స్ అని అన్నా కాబట్టి ప్లూరల్ అంటే కంపల్సరీ 1 కంటే ఎక్కువనే ఉంటాయి కదా. హౌ మెనీ రూట్స్ ఫర్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? కమెంట్ యువర్ ఆన్సర్. ఐ హ్యావ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి ఎన్ని రూట్స్ ఉండొచ్చు? సూపర్ బ్రిస్తా, ఇట్ హ్యాస్ 2 రూట్స్. సో నిన్న మనం నేర్చుకున్నాం కదా డిగ్రీ, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ డిగ్రీ. డిగ్రీ 2 ఉంటే 2 రూట్స్ ఉంటాయి. అండ్ మార్నింగ్ కూడా నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేసిన, నిన్న మార్నింగ్ అనుకుంటా, సండే, నిన్న మండే కదా, రైట్. ఏం క్వశ్చన్ అంటే అది, ఇఫ్ ఎ పాలినామియల్ హ్యాస్ డిగ్రీ n, దెన్ ఇట్ హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ జీరోస్. డిగ్రీ n ఉంటే ఇట్ హ్యాస్ n నెంబర్ ఆఫ్ జీరోస్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ నెంబర్ ఆఫ్ రూట్స్, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ. ఎట్ మోస్ట్ మాక్సిమం డిగ్రీ 2 ఉంది కాబట్టి నీకు మాక్సిమం 2 జీరోస్ ఉంటాయి అన్నట్టు, 2 రూట్స్ ఉంటాయి అన్నట్టు. డన్, సూపర్ ఆన్సర్. సో అండ్ ద సెకండ్ పాయింట్ వీ కవర్డ్, దట్ ఈస్ roots of quadratic equation by completing the square method. సో ఇవి ఇవాళ మనం నేర్చుకున్న టాపిక్స్ సార్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు యూ, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫెల్ట్ ఎనీ difficulty, confusion, feel free to ask me in the comment box. The comment box is waiting for your doubts. Okay, so thank you so much guys for watching. So tomorrow we will learn one more beautiful method, that is finding the roots by quadratic formula. సో రేపు కలుసుకుందాం ఇదే టైంకి, క్వాడ్రాటిక్ ఫార్ములా నుంచి యూజ్ చేద్దాం. చూసిలా నిన్న ఫ్యాక్టరైజేషన్, ఇవాళ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, రేపు క్వాడ్రాటిక్ ఫార్ములా. సో రేపు తెలుస్తుంది ఈ 3 మెథడ్స్లో ఏది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అని, రైట్? ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పుకోవాలి మనం. ఇట్స్ టైమ్ టు సే బాయ్ గైస్. లెట్ మీ ఎండ్ ద సెషన్. రైట్, సో understood? Superb, Rishta. No, not Rishta. Step for success. Superb, that's correct. Step for success. Super. So రేపు కలుద్దాం. See you tomorrow with the beautiful formula, that is quadratic formula. Thank you so much for watching. So it's time to say bye, good night, sweet dreams, and tata.